ఇక్కడ ఈ గ్రామంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గుమ్మగారి వెంకటరమణ గారికి, మరి ఈ స్టేజ్ మీద ఆశీర్వైనటువంటి ప్రతి ఒక్క అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇవాళ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసి సూపర్ 6 హామీ అంటే ఇవాళ అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతున్నా ఇచ్చిన హామీలు కానీ 3 పార్టీలు కలిసి 6 హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. 40 ఏళ్ళ అనుభవంలో చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 6 హామీలు అమలు చేయలేకపోతున్నాడు. అదే గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నవరత్నాలని చెప్పి ఆ పథకాలకు మించి ఇంటింటికి సంక్షేమ పథకాలను చేరవచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అయితే, ఈవేళ మద్యాన్ని ప్రతి ఇంటింటికి చేరవేసి ఘనతగా చెప్పుకున్నటువంటి నిస్సిగ్గు ప్రభుత్వం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆ వేళ అధికారంలో రావడానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఉన్నాయంటే తప్పుడు హామీలతో పాటుగా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి ఒక పెద్ద మనిషి స్టేజ్ ఎక్కి జుట్లేలాగా విరబోసుకుంటూ ఒక తాగుబోతు మాటలు మాట్లాడి ప్రజలందరినీ మధ్య పెట్టినటువంటి విషయం మనం అందరం చూసాం. మరి ఇవాళ ఆ 30,000 మందిలో కనీసం 3 కూడా తీసుకురావాలనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధపు మాటలు. మరి సుగాలి ప్రతి విషయం కూడా తెరమేరకు తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పారు, మొట్టమొదటి కేసుగా తీసుకుంటానని చెప్పారు ఆ పెద్ద మనిషి. ఇవాళ అది కూడా గాలికి వదిలేశారు. ఇకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటి సంఘం పెట్టినటువంటి ఈ తల్లికి ఉండరు అదైతే ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రతి బిడ్డ చదువుకోవడానికి కారణం ఉంది. ఇవాళ ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి మోసం చేసి 87,44,871 మంది ఉంటే దాంట్లో 20 లక్షల మందిని ఎగ్గొట్టి వాళ్ళు కూడా ఆరుగురుగా 9,000, 10,000, 11,000 వేసినటువంటి ప్రభుత్వం ఈ సిగ్గుమైన ప్రభుత్వం. ఈ 80 లక్షల మందికి కేటాయించాలంటే అసెంబ్లీలో బడ్జెట్ లో 13,111 కోట్లు కేటాయించాలి. కానీ వీళ్ళు కేటాయించిన 8,400 కోట్లు. అంటే ఈ మోసాలు మనం చెప్పేదని జనానికి తెలియదు. ఆ అసెంబ్లీ కానీ బడ్జెట్ కానీ సమావేశాలు కానీ ఎవరికి తెలియదు. సో ఇవాళ మనం జనాలందరికీ చెప్పాలి. సో బడ్జెట్ లోనే తక్కువ ప్రవేశపెట్టి జనాలకు ఇంకేం ఇస్తారు లేదు. సో ఇవ్వడారు. సో ప్రతి గడపకి కూడా మనం కంకణం కట్టుకుని వీళ్ళు మోసం చేశారని చెప్పి మనం ప్రతి గడపకి వెళ్ళి చెప్పాలి. సో ఆడబిడ్డ అనేది బాగానే ఇస్తానని చెప్పాడు. నా అక్క నా చెల్లి అన్నాడు. అతను వచ్చి 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి ఇవాళ మోసం చేశాడు. ఇవాళ బాకీ 72,000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి ఇంట్లో 18 సంవత్సరాల ముందున ఆడబిడ్డకి అదొక మోసం. మరి యువతల మోసం చేశాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాలు ఏమో కానీ పేకాట ఆడితే ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మనకి ఇవాళ పేకాట బాగా ఆడుకుంటే బ్యాంకుల మళ్ళీ ఇవాళ యువత కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. బ్రిటేజ్ మరి అదంతా దారుణమైనటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2,5 లక్షల ఉద్యోగాలు మెరుగున ఇస్తే ఈయన దాంట్లో 10%, 5% ఉద్యోగాలు తీసి దాంట్లో కూడా మోసం చేసి బాగా చేసేదంటే ఈ ప్రభుత్వాన్ని మనం ఏమనాలి? ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈయన చేసేటువంటి దగా కార్యక్రమాన్ని మనం ఇంటింటికి చేర్చాలి. చేర్చి గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం క్లియర్గా చెప్పినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మనం తిరిగి స్థాపించుకోవచ్చు. ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నటువంటి రోజులు ముందున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పాలి. మరి అదేవిధంగా మన శాసనసభ్యులుగా మన ముద్రా గిరిరాజు గారిని చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా కనుగొనబడి పనిచేయాలి. పనిచేసి ఖచ్చితంగా మనం అందరం కష్టపడతాం. రానున్న రోజుల్లో మన గిరిరాజు గారిని అసెంబ్లీకి పంపామని చెప్పి మీ అందరి ముందుగా అందరికీ వినతిస్తే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు.